ఒక రైతు పడే కష్టమేంటో రైతుకు మాత్రమే తెలుస్తుంది. చెమట చుక్కలని గింజల్లా మార్చి మన కడుపు నింపే రైతులను ఎక్కడికెళ్లినా దోచుకునే నీచులే తయారయ్యారు మన దేశంలో. నాటు వేయడానికి కొనుక్కునే గింజల దగ్గర నుండి ఆ పంటకు వాడే ఎరువుల వరకు అన్నీ కల్తీలే. ఆ కల్తీలు చేసిన ఎరువులకు, విత్తనాలన్నిటికీ ఎక్కువ మొత్తంలో డబ్బులు దొబ్బుతూ రైతులను ముంచేవారే ఉన్నారు ఎక్కడైనా. అలాంటి రైతుల కష్టం తెలిసి ఓ ఐఏఎస్ ఆఫీసర్ చేసిన ఛాలెంజింగ్ రోల్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ ముందుగా చిన్న రిక్వెస్ట్, మా వీడియో చూసి ఊరికే అలా వెళ్ళిపోకుండా మా ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషనల్ కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఆన్ లో పెట్టుకోండి. చివర్లో మా వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఓ రోజు ఓ రైతు లుంగీ, పాత చొక్కా, మెడలో తువ్వాలతో ఒక పాత బైకుపై వచ్చి తన పంటకి ఎరువులు కొనుక్కెళ్లాలని కృష్ణా జిల్లాలోని ముదినేపల్లిలో ఓ ఎరువుల దుకాణానికి వెళ్లాడు. కాని ఎరువుల షాపు ఆ రోజు తెరవకుండా మూసివేసి ఉంది. దాంతో ఆ పక్కనే కొందరు రైతులను గమనించి వాళ్ల వద్దకెళ్లి, అన్నా, నేను ఇక్కడికి ఎరువుల కోసం వచ్చా అన్నా. మొదటిసారి పంట వేస్తున్నా. ఎరువుల ధరలు ఎలా ఉన్నాయో కొంచెం చెప్పండన్నా అంటూ వాళ్లతో కూర్చొని టీ తాగుతూ వాళ్ల దగ్గర ఎరువుల వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. ఏముంది తమ్ముడు, ఎంఆర్పీ పైన ఉండేదొకటి, వాళ్ళు తీసుకునేదొకటి అంటూ ఎరువులను ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడని తెలుసుకున్నాడు ఆ రైతు. అయితే ఆ తర్వాత కైకలూరులోని ఓ ఎరువుల దుకాణానికి వెళ్లాడు. అన్నా, పలానా పంట వేశాను, యూరియా మరియు డిఏపి కావాలన్నా అని అడిగాడు. దాంతో నా దగ్గర యూరియా లేదు తమ్ముడు, స్టాక్ అయిపోయింది అని చెప్పాడు. అక్కడి నుండి బయలుదేరి ఏదో ఫోన్ చేసి మాట్లాడుకుంటూ వెళ్లిపోయాడు ఆ రైతు. ఆ తర్వాత ఇంకో ఫెర్టిలైజర్ షాపుకి వెళ్లాడు. ఆ షాపులో యూరియా, డిఏపి ఉన్నాయి కానీ ఒక యూరియా బస్తా ఖరీదు 226, అలాగే డిఏపి బస్తాకు 1200 రూపాయలు కాగా ఆ దుకాణం యజమాని మాత్రం యూరియా బస్తాకి 280 అంటే అదనంగా 14 రూపాయలు మరియు డిఏపి బస్తా 1250 రూపాయలు అంటే 50 రూపాయలు ఎక్కువ డబ్బులు తీసుకొని ఆ రైతుకి ఇచ్చాడు. అంతేకాదు, ప్రతి ఫెర్టిలైజర్ షాపులో రైతు యొక్క వేలిముద్ర తీసుకొని తీసుకున్న ఎరువులకు బిల్లు వేసి ఇవ్వాలి. కానీ ఆ ఓనర్ మాత్రం వేలిముద్ర తీసుకోకపోతే తీసుకోలేదు, కనీసం బిల్లు కూడా వేసివ్వలేదు. దాంతో అక్కడ ఎరువులు తీసుకుని వెళ్లిపోయాడు. ఇక అక్కడి నుండి వెళ్లిన ఆ రైతు 15 నిమిషాల్లో మళ్లీ వెనక్కి తిరిగి వచ్చాడు. ఏంటి తమ్ముడు, ఇంకేమైనా కావాలా అని అడిగాడు ఆ ఓనరు. దాంతో లేదన్నా, ఒక 5 నిమిషాలు మా వాళ్లు వస్తున్నారు అని చెప్పాడు. సరిగ్గా 5 నిమిషాల్లో ఒక 8 మంది ఆఫీసర్లు వచ్చి ఆ రైతుకు సెల్యూట్ చేశారు. దెబ్బకి ఆ ఓనరుకి ప్యాంటు తడిచిపోయింది. సీజ్ ది షాప్ అని ఆర్డర్లిచ్చాడు ఆ రైతు. అంతే, 2 నిమిషాల్లో ఆ ఓనర్ను బయటకు గెంటేసి ఆ ఫెర్టిలైజర్ షాపును సీజ్ చేసేశారు అధికారులు. ఆ తర్వాత వాళ్లను తీసుకొని ముందుగా యూరియా స్టాక్ లేదని చెప్పిన దుకాణానికి సంబంధించిన గోడౌన్కు వెళ్లాడు. ఆ గోడౌన్లో టన్నుల కొద్దీ నిల్వ ఉన్న యూరియాను ప్రత్యక్షంగా చూశాడు ఆ రైతు. వెంటనే దాని ఓనర్ను పిలిపించి అతని కళ్ల ముందే సీజ్ చేయించాడు. ముందుగా వెళ్లి రైతులను అడిగి తెలుసుకున్న షాపు వద్దకు వెళ్లి సంబంధిత అధికారులను పిలిపించి తనకు వివరాలు చెప్పిన రైతుల ముందే ఈ షాపులో అధిక ధరకు ఎరువులు అమ్ముతున్నారు, వెంటనే చర్యలు తీసుకోండి అంటూ సంబంధిత అధికారులకి ఆదేశాలు ఇచ్చాడు ఆ రైతు. కాని అందరూ షాకై చూస్తున్నారు. ఇంతకీ ఎవరీ తమ్ముడు, అప్పుడొచ్చి వివరాలు అడిగారు, ఇప్పుడేమో ఆఫీసర్లకు ఆర్డర్లిస్తున్నాడు అని షాకైపోయారు. ఆయనెవరనేది వాళ్ళకి అప్పటికీ తెలియలేదు. కాని అతని కోసం 4 కార్లు వచ్చాయి. అప్పుడర్థమైంది అందరికి. వాళ్లతో చాయ్ తాగుతూ వివరాలు తెలుసుకుంది రైతు కాదు, రైతు మారువేషంలో వచ్చిన కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్. అంతే, అతనెవరో తెలిసి ఆ రైతులంతా షాక్. అప్పటి వరకు వారికి సినిమాల్లో మాత్రమే చూసిన సన్నివేశం. వాళ్ల రియల్ లైఫ్ చూసి నమ్మలేకపోయారు. 2 ఫెర్టిలైజర్ షాపులను సీజ్ చేసి ఒక షాపుకి నోటీసులు ఇచ్చి అక్కడి నుండి వెళ్లారు. ఇలాంటి సంఘటనలు నిజానికి సినిమాల్లోనే జరుగుతాయి. నిజ జీవితంలో జరిగితే ఎవ్వరైనా షాక్ అవ్వటం తప్ప ఇంకేం చేయలేం. నిజానికి నీతిగా బ్రతకపోయినా పర్వాలేదు, కానీ తీసుకునే జీతానికి నిజాయితీగా పనిచేయాలి. ఎంతమంది అధికారులు ఉన్నారు ఇలా? జేబులో కట్టలు కుక్కితే కాగితాలు ముక్కలైపోతాయి అనేది ప్రస్తుతం సమాజంలో గవర్నమెంట్ అధికారులు పాటిస్తున్న ఆచారాలు. 10లో కనీసం ఒక్కరూ నీతి నిజాయితీగా పనిచేసినా చాలు, మన దేశం ఎంతో బాగుపడుతుంది. నిజానికి ఇండియా ఇంకా వెనకబడి ఉండటానికి కారణం కూడా పేదలను దోచుకొని తినే పందుల్లా కోట్లల్లో ఆస్తులు కూడబెట్టుకున్న దిక్కుమాలిన అధికారులే. కాని నిజాయితీగా పనిచేసే, లంచాలు తిరస్కరించే, తప్పుని తప్పని చెప్పి తాట తీసే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి, అధికారికి మా ఛానల్ తరపున హార్ట్ఫుల్లీ థ్యాంక్స్.
మీలాంటి వారే సమాజానికి పట్టిన చీడ పురుగుల్ని వదిలించటానికి కారణమయ్యే ఎరువులు. మీరే ప్రతి ఒక్కరికి స్ఫూర్తి. మరి ఈ వీడియోపై కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ గారిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషనల్ ఇన్స్పైరింగ్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కొట్టేయండి. మరో అద్భుతమైన స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఇక్కడ కనిపిస్తున్న ఈ వీడియోస్ కూడా ఓసారి చూసేయండి.